ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు నెయ్య వివాదానికి నెయ్యితోనే కౌంటర్ ఇచ్చింది వైసీపీ. అంతటితో ఆగకుండా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. మరోవైపు వైసీపీకి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఏకసభ్య కమిషన్ నివేదిక కోసం ఎదురు చూస్తోంది కూటమి సర్కార్. వైసీపీ అధికారంలో ఉండగా తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఏడాది కాలంగా ఈ చర్చ దుమారం రేపింది. తొలుత ఆచితూచి స్పందించిన వైసీపీ సిట్ నివేదిక వచ్చాక దూకుడు పెంచింది. చంద్రబాబు ప్రజలను భక్తులను తప్పుదోవ పట్టించారని మండిపడింది. మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సైతం మండలిలో మాటల దాడికి దిగింది వైసీపీ. అయితే సభలో సిట్ నివేదికను పెట్టడం ద్వారా వైసీపీ ఆరోపణలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావించింది. అసెంబ్లీలో మండలిలో నివేదికను బహిర్గతం చేసింది. లడ్డు విషయంలో అంతా సభలో వివరించామనుకున్న ప్రభుత్వం, ఏకసభ్య కమిషన్ వేసిన ప్రభుత్వం నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే వైసీపీ మాత్రం ఈ వ్యవహారంపై ఇంకా చర్చ కొనసాగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. లడ్డూ కల్తీ అంశంతో పాటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో నెయ్యి స్కామ్ జరిగిందని ఆరోపించింది. సమయం దొరికినప్పుడల్లా సిట్ నివేదిక లడ్డూలో జంతు కొవ్వు లేదని తేల్చిందన్న విషయాన్ని ప్రజలకు చెబుతోంది. ఇందుకోసం కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా కూటమిని టార్గెట్ చేస్తోంది వైసీపీ. మరోవైపు రెండు కొండలు అంటూ కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలకు మరోసారి కౌంటర్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. అయితే కూటమి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి సభలో సమావేశంలో లడ్డూ ప్రస్తావన తెస్తున్నారు సీఎం చంద్రబాబు మంత్రులు. వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏకసభ్య కమిషన్ నివేదిక తర్వాత మరింత దూకుడు పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఏపీలో లడ్డూ గొడవ ఇప్పట్లో ఆగేలా కనపడటం లేదు.